నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు ప్రెస్ మీట్. దాంట్లో ఆయన ప్రధానంగా మాట్లాడింది గంట సేపు అమరావతి మీద మాత్రమే. ఏంటంటారు అసలు అమరావతిని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అమరావతి అనేటువంటి పేరు రాకూడదు ఆయన దృష్టిలో. అమరావతి అక్కడ రాజధానికి ఇష్టమని అంటాడు, మళ్ళీ ఏదో మారగనం అది ఇది అంటాడు. అమరావతి మీద కక్ష కట్టాడు. అమరావతి పేరు, అమరావతి కనుక నగరం డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారికి అమరావతిని నిర్మించినటువంటి క్రెడిట్ దక్కుతుందని అతను ఆ విధంగా అమరావతి మీద కక్ష కట్టాడు. అమరావతి మహిళలను ఎంత దారుణంగా హింసించాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. బాత్రూముల మీద కూడా డ్రోన్స్ తోటి ఫోటోలు తీయించి అంత అవమానం చేశాడు. అందుకని అమరావతి అనే పేరే రాకూడదు. అంటే ఈ రోజు అమరావతి రైతుల కోసం నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఎందుకంటే వాళ్ళని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళకి అండగా నేను ఉన్నానంటూ మరి ఈ రోజు మాట్లాడుతున్న మాటలు, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అమరావతి రైతుల మీద పోరాడాలి అనుకుంటే ఆయన ఆనాడు ఆ విధంగా చెయ్యడు. ఇప్పుడు పేరు కూడా అమరావతి రాజధాని వద్దు అంటున్నాడు మళ్ళీ. అవును, మరి ఏ విధంగా పోరాడతాడు? అంటే వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు, వాళ్ళకి అండగా మాత్రం వైఎస్ఆర్సీపీ ఉంటుంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తుంది అంటున్నారు కదా. ఎవరు వాళ్ళ తరపున పోరాటం చేశాడా ఎప్పుడన్నా? ఒక్కసారైనా పోరాటం వాళ్ళ ఉద్యమంలో ఎప్పుడన్నా కలిశాడు ఆయన? ఏ రోజులైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ వచ్చి ఒక్క కృష్ణదేవరాయలు మాత్రం ఆయనకు అండగా నిలబడ్డాడు. ఆయన అక్కడ నిలబడలేక ఆయన హింసను పెట్టాడు, నువ్వు పోయినందుకు ఎందుకు పోయావు అని. అందుకని ఆయన ఈ పార్టీ మారాడు. అంటే పాదయాత్రలో కోటారెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు వరదల సమయంలో కూడా. అవునవును, ఆయన కూడా అదేగా, ఆయన కూడా అదే చేశాడు. ఆయన కూడా అందుకే మళ్ళీ ఇటు పార్టీ మారాడు కదా. అది అంటే మరి అమరావతికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ నిలగొట్టేశాడు. అమరావతి మీద ప్రేమ కాదు, అమరావతి రైతుల మీద అసలు ప్రేమ లేదు, అమరావతి రైతుల మీద కక్ష కట్టాడు. మరి ఈ రోజు వాళ్ళకి అండగా ఉంటాను, అలాగే చూస్తే కనుక ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు వాళ్ళని అనే మాట కూడా అంటున్నారు కదండి. మరి ఫ్లాట్లు ఇవ్వటం అనేది 90% అయిపోయింది. ఓ 10% ఏంటంటే వాళ్ళకి ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య అట్లా డిస్ప్యూట్ ఉన్నదాయి ఆపాడు. అవి వాళ్ళు తేల్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళకే ఉంటాయి. అంతేగాని ఫ్లాట్లు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? ఇవ్వలేదు కాదు, ఇచ్చారు, డెవలప్ చేస్తున్నాడు. ఫ్లాట్లు, రోడ్లు కూడా వేస్తున్నారు. పల్లెటూళ్ళల్లో కూడా సిమెంట్ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు వాళ్ళ 29 గ్రామాల్లో కూడా. నేను చూశాను కూడా వెళ్ళి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నిన్న కూడా ఆయన మాట్లాడుతూ అమరావతిలో దాదాపు 10,000 కోట్లకు పెట్టి 5 సెక్రటేరియట్ టవర్లు మనకు అవసరమా, తక్కువలో చేసుకుంటే గనక మనకు మావిగానే వస్తుంది కదా అనే మాట ఆయన నిన్న కూడా మాట్లాడుతున్నాడు కదా. మరి అసలు ఆ మావి గన్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలు నవ్వుతున్నారు. మావి గన్ అంటే ఏంది? మావి గన్ను బందర్ అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. మరి అమరావతి ఉంది కదా మధ్యలో, దాని పేరు రాకూడదు, అమరావతి రాకూడదు. ఆయన డెవలప్ చేసుకోవడానికి టవర్లు లేకుండా ఎలాగూ? ఎమ్మెల్యేలు ఉండాలా, మినిస్టర్స్ ఉండాలా, సెక్రటేరియట్ ఉద్యోగులందరూ ఉండాలా అక్కడ? మరి కట్టకుండా ఎట్టావు? నష్టం అనుకుంటే ఇప్పుడు రాజధాని ఏర్పడాలంటే అవన్నీ ఉండాలి. అసలుకి ప్రధానంగా ఆయన నిన్న చెప్పింది ఏంటంటే, నేను మంచివాడిని కాబట్టి మా తాతను చంపిన వాళ్ళు కానీ మా నాన్నని చంపిన వాళ్ళు కానీ బతికున్నారు ఈ రోజు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలంటారు? ఆయన మంచితనంతో వీళ్ళందరూ జీవించి ఉన్నారనుకోవచ్చు అంటారా? అంటే చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్ట్ అనే ఆయన చెప్పే ఉద్దేశం అంతే ఉంది. అంతేగా, చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా ఇప్పుడు ఫ్యాక్షనిజాన్ని అటుమాయం చేశాడు చంద్రబాబు నాయుడు రాయలసీమలో. ఇప్పటికైనా కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ తాత చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన తీసుకెళ్లి బైరటీస్ గనులు స్వాధీనం చేసుకోవటానికి ఆ ఓనర్నే చంపించాడు ఆయన. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా అట్లాగా మాట్లాడి రాజశేఖర రెడ్డి పరిపాలనను అడ్డం పెట్టుకొని ఈయన లక్షల కోట్లు సంపాదించాడు. రాజశేఖర రెడ్డి ఈడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం వస్తుందని నువ్వు ఇక్కడ ఉండొద్దని బెంగళూరులో పెట్టాడు తీసుకెళ్ళి ఆయన పరిపాలన అన్నాలు కూడా. అయినా రాత్రి వచ్చేవాడు. రాత్రి వచ్చేసి దౌర్జన్యం చేసి బాబాయిలను కొడతాం, వాళ్ళ అన్నదమ్ములను కొడతాం, వాళ్ళ నాన్న మీద కూడా పోయి సంపాదించుకున్నాడు. సంతకం పెట్టకపోతే కొడతానని. అలాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జరిగిపోయింది, ఎప్పుడు దాదాపు 40 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటన వంగవీటి మోహన్ రంగా గారి హత్య దాదాపు 38 సంవత్సరాలు గడిచిపోతుంది.
దాన్ని ఈ రోజు అదంతా చేసింది చంద్రబాబు నాయుడు గారే అంటూ ఈ రోజు ఆయన పోర్ట్రేట్ చేసే వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళ తాత రాజారెడ్డిని చంపింది ఎవరో సతీష్ రెడ్డి. అవును. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఏదో పదవిలో ఉన్నాడు. మరి నీ దగ్గర పెట్టుకొని నీ తాతను చంపిన వాళ్ళు చంద్రబాబు నాయుడు చంపారంటే ఎట్లాగూ? తర్వాత ఇప్పుడు వంగవీటి రంగాన్ని చంపాడు ఎవరు? దేవినేని నెహ్రూ. ఆయన కొడుకు అవినాష్ ఎక్కడున్నాడు? వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. మరి ఇంకెవరు చంపింది? మీ నాన్న చంపాడు అన్నావు. మీ నాన్న ఎవరు? రిలయన్స్ వాళ్ళు చంపారు అని అన్నావు ఆ రోజు. సోనియా గాంధీ గారు రిలయన్స్ వాడు అన్నావు. మళ్ళీ ఆ రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు. మరి ఎవరు? ఆయన దగ్గరే పెట్టుకొని ఫ్యాక్షనిస్టులు అందరినీ. చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు. తండ్రిని చంపిన వాళ్ళని, తాతను చంపిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, తండ్రిని చంపారన్న అనుమానం వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, వంగవీటి మోహన్ రంగా గారిని చంపారన్న ఆరోపణలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు చెబుతున్నారు? చంద్రబాబు నాయుడు మీద ఏదో ప్రజలను నమ్మించుదామని, ప్రజల్ని నమ్మించాలని, ప్రజల్ని నమ్మించడానికి ఇది ఒక మార్గం అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు తెలివిగల్లోళ్ళు కాబట్టి 151 సీట్లకి 11 సీట్లు ఇచ్చారు మొన్న. అది అంటే ఇప్పుడు ఆయన ఇప్పటికీ చెబుతున్నాడు కదా, ఈసారి మీకు డిపాజిట్లు రానియకుండా చేస్తాను, మీ పరిస్థితి అలాగే ఉంది, గ్రౌండ్ లోకి వెళ్తే కనుక మిమ్మల్ని తన్నటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ అనే మాట అయితే వాడుతున్నారు కదా. మరి గ్రౌండ్ లోకి వెళ్తే తన్నటానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వెళ్తున్నారు కదా. ఇప్పుడు ప్రజల్లోకి అమరావతి కానీ ఎవరికైనా, ఇప్పుడు రాజధాని ప్రజల్లోకి కానీ అందరిలోకి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి సెక్యూరిటీ కూడా తగ్గించుకొని తిరుగుతున్నాడు. ఇంకా కొట్టేది ఎక్కడ? ఇప్పుడు కొట్టని వాళ్ళు అప్పుడు కొడతారా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, మళ్ళీ పోలీసు అధికారులను బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఎక్కడున్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, రిటైర్ అయినా సరే, కాలర పట్టుకొని లాక్కొస్తాను, మీ అందరూ అంతా తెలుస్తాను, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అనే మాట మళ్ళీ వాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు ఆయన దగ్గర చేసింది ఈ పోలీసులే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చేసేది ఈ పోలీసులే. అయితే పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతేగాని ఆయన చేయగలిగింది ఏం లేదు. అధికారులని ఆయన ఏం చేస్తాడు? ఎవరు చెప్పినట్టు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళనేమి అకృత్యంగా ఎవరు ఏం చేయలేదు పోలీసులు. ఆయనే చేయించాడు అంతకు ముందు. చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉంటారు. IPSలు IASలు ఎంతమందిని జైల్లో పెట్టించారు. వాళ్ళ నాన్న టైంలో శ్రీలక్ష్మి జైల్లో ఉంది, సాగు బతుకుల దాకా వచ్చింది, చివరికి బయట పడింది ఎట్టో. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడుకి బొకే అయిపోయింది. ఈయన తోసేసాడు పక్కకి. అవన్నీ తెలుస్తున్నాయిగా, మన ప్రజలకు తెలియంది ఏమి లేదు అక్కడ. ఓవరాల్ గా నిన్న 2 గంటల 17 నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ అసలు ఎలా చూడాలి, ఎందుకు పెట్టారు అనుకోవాలంటారు? ఏమీ లేదు. వారానికి ఒక రోజు వస్తాడు బెంగళూరు నుంచి, 2 గంటలు ప్రెస్ మీట్స్ పెడతాడు, మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కుతాడు, వెళ్తాడు. అది పార్ట్ టైం జాబ్ అయింది. ఆయన పార్ట్ టైం జాబ్ అంటారు ఇక, అంతే, ఇక అంత మీకు ఏం లేదు. ఏం లేదు ఇక. థ్యాంక్ యూ.